సేమ్ ప్రాబ్లం సెకండ్ మెథడ్లో కూడా చేద్దాం. సో సెకండ్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ dx ఇంటూ dy డివైడెడ్ బై రూట్ ఓవర్ సమ్మేషన్ dx స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ dy స్క్వేర్. ఇక్కడ dx అంటే x మైనస్ x బార్, dy y మైనస్ y బార్. సో ఫస్ట్ ఇచ్చిన వేరియబుల్స్ నోట్ చేసుకుందాం. x 3 4 6 7 10 అండ్ y 9 11 14 15 16. ఇక్కడ x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే x బార్ ఫార్ములా అయింది, x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x డివైడెడ్ బై n. సమ్మేషన్ x దట్ ఈస్ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేస్తే 30 డివైడెడ్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1 2 3 4 5. సో 30 డివైడెడ్ బై 5, x బార్ వాల్యూ 6. సో ఇక్కడ dx ఏమవుతుంది, x అంటే 3 మైనస్ x బార్ 6, 3 మైనస్ 6 మైనస్ 3, 4 మైనస్ 6 మైనస్ 2, 6 మైనస్ 6 0, ఇక్కడ 1, ఇక్కడ 4. నెక్స్ట్ dy, దీనికి y బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్మేషన్ y డివైడెడ్ బై n. సో సమ్మేషన్ y ఎంత, సమ్మేషన్ y 65 డివైడెడ్ బై n దట్ ఈస్ 5. ఇట్ ఈస్ ఈక్వల్ టు 13. సో ఇక్కడ dy వాల్యూస్ 9 మైనస్ 13 మైనస్ 4, 11 మైనస్ 13 మైనస్ 2, ఇక్కడ 1 2 3. సో మనకి నెక్స్ట్ dx ఇంటూ dy వాల్యూస్ కావాలి. dx ఇంటూ dy మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 3 4s 12, 2 2s 4, 0 ఇంటూ 1 0, 2 1s 2, 3 4s 12. సో ఇక్కడ సమ్మేషన్ dx ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 30. మనకి నెక్స్ట్ సమ్మేషన్ dx స్క్వేర్ సమ్మేషన్ dy స్క్వేర్ కూడా కావాలి. సో dx స్క్వేర్ వాల్యూస్ విల్ బి -3 ఇంటూ హోల్ స్క్వేర్ 9, నెక్స్ట్ -2 హోల్ స్క్వేర్ 4, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 16. సో సమ్మేషన్ dx స్క్వేర్ ఎంత 20, సో 30. నెక్స్ట్ dy స్క్వేర్ స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ 16, -2 స్క్వేర్ 4, ఇక్కడ 1 4 9 యాడ్ చేయండి. సమ్మేషన్ dy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. సో ఈ వాల్యూస్ అన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ సమ్మేషన్ dx ఇంటూ dy 30 డివైడెడ్ బై నెక్స్ట్ రూట్ ఓవర్ సమ్మేషన్ dx స్క్వేర్ దట్ ఈస్ 30 ఇంటూ సమ్మేషన్ dy స్క్వేర్ అది 34. సో ఆన్సర్ విల్ బి 0.94. ఫస్ట్ మెథడ్లో ట్రై చేసినప్పుడు అండ్ సెకండ్ మెథడ్లో ట్రై చేసినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మీరు ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, కానీ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మెథడ్ యూజ్ చేయడం బెటర్, అండ్ బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి, మనం ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీన్ అనేది డెసిమల్స్లో వస్తే ప్రాబ్లంలో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం కంటిన్యూ చేయడం కన్నా నెక్స్ట్ ర్యాంక్ కొరిలేషన్ ప్రాబ్లం చేయడం బెటర్. సో ఈ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to subscribe my channel.